గురూజీ కొత్తకోట నుంచి సత్యనారాయణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. తప్పకుండా అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. అమ్మాయి నక్షత్రం శ్రావణ నక్షత్రం అండి. పేరు గంగా భవాని. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు, శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది. అవునండి. గంగా భవాని, శ్రవణ నక్షత్రం, మకర రాశి. అవునండి. ఏం చదువుకోండి అమ్మాయి? ఇప్పుడు డైట్ సెకండ్ ఇయర్ అవుతుందండి, టీటీసీ. ఓకే, గుడ్, బాగుంది ఎడ్యుకేషన్. అవునండి. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఏం తెలుసుకోవాలి అమ్మాయి జాతకంలో? అమ్మాయి జాబ్ వస్తుందా, ఏ జాబ్ లో సెటిల్ అవుతారు అనేసి అడుగుతాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ టీటీసీ 6 months 3 months 6 months లో అయిపోతుంది ఎడ్యుకేషన్. ఓకే ఓకే ఓకే, డిటిసి టీచర్ ట్రైనింగ్ అండి. ఓకే ఓకే, టీసీహెచ్. అంటే ఇప్పుడు 3 months లో అయిపోతుంది. మళ్ళీ కాల్ ఫర్ అవునప్పుడు ఈమె ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి. ఓకే, నోటిఫికేషన్ పడితే. శుక్రుడు వచ్చాడు జన్మజాతకంలో. శుక్రుడు శ్రవణ నక్షత్రం, మీరు చెప్పారు. గురుబలం అయితే ఇప్పుడు ఉంది. ఆగస్ట్ వరకు అమ్మాయికి చాలా ఎక్సలెంట్, అంటే మంచి. ఆగస్టు తర్వాత చాలా మంచి యోగం ఉంది. ఇప్పుడు అష్టమ గురుబలం లేదు. ఆగస్ట్ అయిన తర్వాత గురుబలం వస్తుంది. అది అయిన తర్వాత జీవితం బాగుంటుంది, ప్రాబ్లం లేదు. వివాహం కూడా అంతే, ఆగస్ట్ అయిన తర్వాతే అవుతుంది. అమ్మాయి జీవితంలో అన్ని రకాల యోగాలు కలిసి వచ్చాయి. శ్రవణ నక్షత్రం, మకర రాశి చాలా విశేషమైన నక్షత్రంలోనే జన్మించింది. చాలా మంచిగా ఉంది. జన్మజాతకం అయితే ఎలాంటి ఇబ్బంది జాతకంలో లేదు. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి విశేషంగా జన్మజాతకం ప్రకారం రాహు మహాదశ జరుగుతుంది. కాస్త కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువ, అంతకుమించి మేజర్ ఇంకేం దోషం లేదు. ప్రశాంతంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగం రావాలి, మంచి సాటిస్ఫాక్షన్గా మార్క్స్ రావాలి అని సంకల్పం చేస్తూ ప్రతి గురువారం గురు దేవాలయంలో 2 నెయ్యి దీపాలు వెలిగించని ఒక 16 వారాలు. అదే రోజు సాయంత్రం, ఉదయం నెయ్యి దీపాలు, అదే రోజు సాయంత్రం పసుపు రంగు గుడ్డలు వేసుకొని గురు దేవాలయాన్ని 18 ప్రదక్షిణలు వేయాలి. ఇలా 16 వారాలు, ఉదయము సాయంత్రం కూడా చేరి 16 వారాలు చక్కగా చేసుకోవాలి. మళ్ళీ ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయంలో తెల్ల జిల్లేడు పూలు మాల ఇమ్మని చెప్పండి, చాలు. మీరు ఇంకేం అవసరం లేదు. నేను చెప్పిన చక్కగా చేయండి. వివాహము అంతేకాకుండా ఉద్యోగం 2 లభిస్తాయి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. సత్యనారాయణ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ పుష్య నక్షత్రం వాళ్ళ గురించి తెలియజేస్తున్నారు. పుష్య నక్షత్రం, ఇక పుష్య నక్షత్రంలో బృహత్ జాతకం అలా చెప్తే, విశేషంగా ఈ దైవజ్ఞ విలాసాలు చెప్తే, ఇక విశేషంగా మనకి ఏం చెప్తుంటే మానస నగరి. ఈ మానస నగరి అనే ఒక గ్రంథంలో ఒక విశేషంగా దేవుళ్ళలో ఎక్కువ భక్తి ఉంటుంది, ధర్మకార్యాల్లో ఎక్కువ పాల్గొంటూ ఉంటారు, ఏం పని చేసినా చాలా శ్రద్ధతో భక్తితో చేయగలరు, ధనికులు, ప్రభావికులు, ప్రభావవంతమైన ఒక యోగం ఉంటుంది, పరోపకారం, ఇతరులకి ఉపకారం ఎక్కువ చేస్తూ ఉంటారు, శాంత స్వభావము వీళ్ళలో ఉంటుంది, సుఖ జీవితాన్ని వీళ్ళు పొందుతారు, జీవితాన్ని చక్కగా అనుభవిస్తారు అని విశేషంగా మానస నగరి చెప్తుంది. అయితే ఇంకొక గ్రంథము తంత్రమంత్ర విశారదుల్లో ఉంటారు, లోకంలో ప్రసిద్ధి చెందుతారు, ఏదో ఒక రకంగా ప్రసిద్ధి చెందుతారు, ప్రతి ఒక్కరి చోటుతో దేవి పూజలు పునస్కారాలు ఇలా చేస్తూ ఉంటారు, మహా వ్యక్తి అవుతాడు అనేదాన్ని విశేషంగా జాతకాభరణం తెలియజేస్తుంది. తర్వాత ధైర్యవంతుడు, సుశీలవంతుడు, జ్ఞానవంతుడు, అతికామియు, అంతేకాకుండా సకల విద్యాల్లో కూడా పారంగతుడు, ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు, దృఢ నమ్మకంతో బతుకుతాడు, ఏదైనా చేయగలనో పాజిటివ్ థాట్స్లో ఎక్కువ ఉంటాడు అని యమజాతకం తెలియజేస్తుంది. చూసారు, ఇవన్నీ కూడా నక్షత్రంలో జన్మించిన వారే ఇలా ఉంటారని. చాలా అద్భుతం. మీరు ఊహించినట్టు, మీరు అనుకున్నట్టు మీ జాతకాలు ఉంటే కర్మానుసారేణ మీకు అలా జరుగుతూ ఉంది. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన తర్వాత ఎప్పటికీ ఏదో రకంగా ప్రచారపడుతూ, ఏదో ఒక వాళ్ళు స్టేటస్ తగినట్టుగా ఆ స్టేటస్ కింద కొంచెం ఎక్కువ పెరగడం.